అందరికీ నమస్కారం. ఆమ్నాయానికి స్వాగతం. నేను కమలానందనాథ. మంత్రశాస్త్రానికి సంబంధించి లోతుగా చాలా అంశాలు ఉన్నాయి. కాకపోతే సింహి అపరాజిత అనే ఛానల్లో దానికి ఉన్న నిబంధనల ప్రకారం మనం స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నాం. నేను ఆమ్నాయం ప్రారంభం చేసినప్పుడే చెప్పాను, ఈ మంత్రశాస్త్రంలో లోతైన అంశాలు మనకు అర్థమయ్యేలాగా మాట్లాడుకోవడానికి ఒక వేదిక కింద ఈ ఛానల్ని సిద్ధపరుస్తానని నేను అదే ఆలోచనతో మీ ముందుకు వచ్చాను. ఇది ఎక్స్పెరిమెంటల్ ఛానల్. మనం ఏదైనా ప్రయోగాత్మకంగా చేయడానికి, కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇది ఒక ప్రత్యేకమైన వేదిక అవుతుంది. మీలో శాస్త్రానికి సంబంధించిన శోధన చేయాలనుకునేటువంటి వారు ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో అనేకమైన వీడియోలు వస్తూ ఉంటాయి. అన్నీ కూడా మీకు అర్థమయ్యేలాగే క్లియర్గా చెప్తాను. అది కాకుండా కొన్ని అంశాలు నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. నా జీవితంలో వ్యక్తిగతమైన నా శోధనలో ఏవైతే నేను అనుభవాలు చూశానో వాటన్నిటినీ కూడా మీతో తెలియచేస్తాను. ఇందులో నా పదజాలం కూడా సులభంగానే ఉంటుంది, మీకు అర్థమయ్యేలాగా. సింహి అపరాజిత అంత కష్టంగా ఉండదు. ఇంకా కార్యక్రమంలోకి వెళితే, మంత్రశాస్త్రంలో ఒక వ్యక్తి పూర్ణదీక్షాపరుడయ్యాడు. అంటే తన విద్యనంతటినీ పూర్తి చేశాడు. సుమారుగా 10 సంవత్సరాల పైన గురువుగారి దగ్గర శిష్యరికం చేశాడు. చాలా సబ్జెక్ట్స్ నేర్చుకున్నాడు. పూర్వ విద్యాక్రమం, ఉత్తర విద్యాక్రమం, ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా, ఇలాగా చాలా అంశాలు పూర్తి చేసేసాడు. పూర్ణదీక్షాపరుడయ్యాడు. అతడు రోజు లలిత కానీ అభీష్ట విద్య ఏదైనా ఒక అమ్మవారి సాధన ఎంచుకుని రోజు సాధన చేస్తూ ఉన్నాడు. అలాంటి వాళ్ళల్లో కూడా జీవితంలో ఎప్పటికైనా సరే ఒక రుచి చూడాలి అనేటువంటి ఆ ఆలోచన అలా ఉండిపోతుంది. అది కొంతమంది బయట పెడతారు, కొంతమంది బయట పెట్టరు. వాస్తవంగా అది అందరికీ ఉంటుంది. అదేంటంటే కర్ణ విద్య. కర్ణ విద్య తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, దాన్ని అనుభవించాలి అనేటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది. సర్వసాధారణంగా ఒక వ్యక్తి మంత్రశాస్త్రం గురించి తెలుసుకున్నవాడు అతగాడికి కలిగే అనుభవం గురించి మాత్రం చెప్పట్లేదు. నేను శాస్త్రంలో ఉండి చాలా గొప్ప విద్యలన్నీ పూర్తి చేసిన తర్వాత కూడా ఒక పండితుల్లో వాడికి ఆంతరంగికంగా చేస్తే బాగుంటుంది, ఈ విధానం తెలుసుకుంటే బాగుంటుంది అని ఒక విద్య గురించి ఏదైనా అనిపించింది అంటే అది కర్ణ విద్య. కర్ణ విద్యలో చాలా రకాలు ఉన్నాయి. పైశాచిక విద్యలు ఉన్నాయి. ఇంకొకటి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, కర్ణ విద్యల్లో వైదికపరమైనటువంటి పద్ధతులు అనుసరిస్తూ చేసే విద్యలు కూడా ఉన్నాయి. కానీ చాలా దీర్ఘకాలికంగా ఎక్కువ కాలం పాటు చేయాలి. మనకు అలాంటివి పెద్దగా నచ్చవు, మనకు తొందరగా అయిపోవాలి. కాబట్టి అసలు కర్ణ విద్య ఎలా యాక్టివేట్ అవుతుంది, ఒకవేళ మనం ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉంటుంది, దాన్ని సహజంగా రుచి చూడాలంటే ఏం చేయాలి అనే అంశాలని ఈ ఆమ్నాయంలో తెలియజేస్తాను. అంటే ఆమ్నాయం అనే ఛానల్లో ఈ కార్యక్రమంలో తెలియజేస్తాను. ఆమ్నాయంలో అనేక అంశాలు ఉంటాయి. అందులో కర్ణ విద్య అనేది ఒక చిన్న పార్ట్ అంతే. ఇప్పుడు నేను చేసే పార్ట్ అనమాట. ఇలా కర్ణ విద్యకు సంబంధించిన చాలా పార్ట్స్ వస్తాయి. ఎందుకంటే నేను దాని గురించి ఏం తెలుసుకున్నానో అవన్నీ మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాను. కర్ణ విద్యల్లో ఓ మంత్రం ఉంది. అది ఎవరైనా చేయొచ్చు, కాకపోతే కాస్త ఏకాంతంగా చేయాలన్నమాట. కుటుంబంతో, ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఈ సాధన చేయడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నవాళ్ళు, లేదా దీనికోసం ఒంటరిగా ఏదైనా ప్రదేశాన్ని ఎంచుకుని కనీసంగా 11 రోజుల పైన చేసే ప్రయత్నం చేయండి. ఇక ఇది మీకు ఇవాళ నేను మంత్రంతో సహా నేను చెప్పేస్తాను. ఎందుకంటే మీరు దీన్ని ఆస్వాదించాలనుకుంటున్నారు కాబట్టి, అంటే మీరు ఇది ఎలా ఉంటుందో రుచి చూడాలనుకుంటున్నారు కాబట్టి మంత్రంతో సహా చెప్తాను. దీన్ని గురుముఖంగా చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు, సాధన చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఇదే మంత్రం మీద గొప్ప స్థాయిని సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక పాడైపోయిన వాళ్ళ జాబితా అయితే లెక్కే లేదు. దాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళందరూ పాడైపోతారు. ఇది ముందు నుంచి చెప్తున్నాను కదా. దీనికి అతీతం అయితే కాదు. అది కేవలం కర్ణ విద్య ఎలా పనిచేస్తుంది, మనలో ఎలాంటి మార్పులు వస్తాయి, మనం చేస్తున్నప్పుడు ప్రకృతిలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకోవడానికి ఇది సహకరిస్తుంది. దీని ప్రయత్నం చేసి చూడండి. కాకపోతే నేను మిమ్మల్ని ప్రోత్సహించట్లేదు, అంటే ఇది మీరు ఖచ్చితంగా చేయండి అని. మీలో కర్ణ విద్య చేయడం వల్ల ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవారి కోసం మాత్రమే ఈ విధానాన్ని తెలియజేస్తున్నాను. ఇది గతంలో చాలామంది వాళ్ళకు తోచిన విధంగా చెప్పారు, కాకపోతే దీన్ని గురుముఖంగానే అభ్యసించమని చెప్పారు. గురుముఖంగా కాకపోయినా నాకు తెలిసిన వ్యక్తే దీన్ని చేశాడు. కొన్ని రోజుల పాటు దాని ప్రభావాన్ని చూశాడు, దాన్ని భరించలేక వదిలేశాడు. ఇక మీలో కూడా దీని ప్రభావాన్ని చూసిన తర్వాత 100కి 98 మంది దీన్ని వదిలేస్తారు. ఒక 2 మాత్రమే పట్టుకుంటారు. ఎవరంటే, జీవితంలో డబ్బు ప్రధానం, మనకి డబ్బులు ఉంటే మనకు సరిపోతుంది, మనం కొంచెం స్పెషల్గా జీవించాలి, అందరిలా కాదు,
ఊరికే కష్టపడి పనిచేయడం ఇవి చాలా కష్టంగా ఉన్నాయి, ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ కూడా 2% ఉంటారనమాట. వాళ్ళు మాత్రమే దీన్ని చేయగలుగుతారు. 98% మందికి అనుభవం అయిపోతుంది ఈ 10 రోజులు దాటిన తర్వాత. ఇలాంటి దాన్ని మనం, ఇది నెగిటివ్ ఎనర్జీ, దీన్ని ప్రేరణ చేస్తే ఎలాంటి మార్పులు వచ్చేస్తాయి మనలో, మన ఫీలింగ్స్ ఎలా మారిపోతాయి, మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ చూసేస్తారు 10 రోజుల్లో. 10 రోజుల తర్వాత నెమ్మదిగా దాని నుంచి బయటకు వచ్చేస్తారు. ఇక ఇది ప్రారంభం చేసిన తర్వాత మనం 10 రోజుల పైన చేస్తాం కదా, ఆసక్తి ఉన్నవాళ్ళు, ఇంకా కదలికలు లేని వాళ్ళు ఇంకో 10 రోజులు ఎక్కువ చేయండి, పర్వాలేదు. స్టార్టింగ్ స్టేజ్లో దీనివల్ల ఏ రకమైన ఇబ్బంది రాదు. దీన్ని వినియోగించడం వల్ల మాత్రమే ఇబ్బంది వస్తుంది. అంటే మనం దాన్ని ఉపయోగిస్తున్న విధానం బట్టి అది మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది భవిష్యత్తులో అనేది ఆధారపడి ఉంటుంది. దీన్ని మనం మన ఇష్టానికి వాడేసామనుకోండి, తర్వాత అంతే జీవితాన్ని కొలాప్స్ చేసేస్తుంది. అలా కాకుండా ఆ తత్వం ఏంటో తెలుసుకోవాలండి. కొంచెం ప్రత్యేకంగా ఏదైనా ట్రై చేయాలనిపిస్తుంది అనుకున్న వాళ్ళు ఈ విధానాన్ని చక్కగా ఆచరించండి. నైట్ టైం చేయాలి, రాత్రిపూట సూర్యాస్తమనం అయిపోయిన తర్వాత స్నానం చేసేసి, ఇక సూర్యాస్తమనం తర్వాత మాట్లాడడం మానేయండి. ఫోన్లు కానీ జనాలతో కానీ మాట్లాడకూడదు. అందుకే దీనికోసం కొంచెం మౌనంగా ప్రశాంతంగా ఉండేటువంటి ప్రదేశాన్ని ఎంచుకుంటారు. వారు మౌనంగా ఉండడం కోసం, చేసేటువంటి వ్యక్తి మౌనంగా ఉండడం కోసం ప్రశాంతవంతమైన ప్రదేశాన్ని ఎంచుకుంటారనమాట. ఇక సంచారం తక్కువగా ఉండే ప్రదేశం అయితే త్వరగా యాక్టివేషన్స్ అవుతాయి. అలాగే ఓపెన్ స్కై, మనకి ఆకాశం కనిపించేలా కూర్చుంటే ఇంకా త్వరగా యాక్టివేషన్స్ ఉంటాయి. రాత్రి 9 నుంచి 12 గంటల వరకు దీన్ని జపం చేయాల్సి ఉంటుంది, లెక్క పెట్టక్కర్లేదు. 10 రోజుల పైన చేయాలి. 10 రోజుల తర్వాత కూడా ఆసక్తిని కొనసాగించాలి అనుకునే వాళ్ళు కొనసాగించవచ్చు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. యాక్టివ్ అయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఉపయోగించే విధానంలో, అంటే మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనే దాని మీద మాత్రమే దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది. చాలామంది యాక్టివేషన్ దగ్గర దాకా వచ్చిన తర్వాత వెనుతిరుగుతారు. అలా వెనుతిరిగి వచ్చేసినా భవిష్యత్తులో వాళ్ళ మీద పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. కానీ ఒక్కసారి ఒక మాసం, సుమారుగా ఒక 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, ఇలా ఒక మాసం లోపులో కనుక ఈ ప్రాక్టీస్ చేస్తే కనుక ఒక 2-3 మంత్స్ సాధన అయిపోయిన తర్వాత 2-3 నెలలు స్తబ్దంగా ఉంటుంది. మనం దాని నుంచి రిలీజ్ అయిపోయాం అనుకున్నా కూడా 2-3 నెలలు ఖచ్చితంగా మన మీద దాని ప్రభావం ఉంటుంది. అది దాని ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. అది మన ప్రవర్తన కావచ్చు, మన పరిస్థితులు కావచ్చు, వీటన్నిటి మీద. ఇక చెప్పాను కదా, రాత్రి 9 నుంచి 12 గంటల మధ్యలో ఈ సాధన చేసే ప్రయత్నం చేయండి. కనీసంగా రోజుకు 3 గంటలు చేయాలి. ఇక మాంస పదార్థాలు తినకూడదు. రాత్రి వామాచార నైవేద్యాలే పెట్టాల్సి ఉంటుంది. అంటే మద్య మాంసాలు నివేదన చేయాలి. చేసిన తర్వాత జపం చేసుకోవడమే, ఇంకా ప్రత్యేకమైన నియమాలు ఏమి ఉండవు. జపమాలను కూడా అక్కర్లేదు. ఇందులో 2 రకాల విధానాలు ఉన్నాయి. ఒకటి వ్యక్తి నలుపు రంగు వస్త్రాలు ధరించి జపం చేసేది, రెండోది ఏ వస్త్రం లేకుండా జపం చేసేది. ఎవరి సౌకర్యం అనుసరించి వాళ్ళు అవి చేస్తూ ఉంటారు. ఇంటి పట్టున ఒక వ్యక్తి గదిలో ఉన్నాడు, తను ప్రశాంతంగా ఉన్నాడు, ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాడు, అతను వివస్త్రంగా చేస్తాడు. లేదు ఆరు బయట చేస్తున్నారు, ఓపెన్ స్కై అని చెప్పాను కదా, ఆకాశం కనిపించేలాగా, అక్కడ బట్టలు ఇప్పుకుని కూర్చుంటే చూసి వాళ్ళకి అంతే కదా. అంచేతను బయట ప్రదేశాల్లో చేసేటప్పుడు మాత్రం వివస్త్రంగా చేయక్కర్లేదు, వస్త్రం ఉండగానే చేయొచ్చు. అప్పుడు నలుపు రంగు వస్త్రాలు ధరించి చేయడం కూడా, ఎందుకంటే నలుపు అనేది నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తుంది. అంచేతనే ఎక్కువ మంది ఈ క్షుద్ర మాంత్రికులు వాళ్ళు వీళ్ళు బ్లాక్ వేసుకుని తిరుగుతారు, ఎక్కువ నెగిటివ్ని తీసుకుంటూ ఉంటుంది. మరి అఘోరాలు కూడా నలుపు బట్టలు వేసుకుంటారు కదండి, వాళ్ళు కూడా నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తారు అనుకోవచ్చు. దాంట్లో ఇప్పుడు ఒక ఆరా, శివుడు అనేటువంటి పరబ్రహ్మం ఏదైతే ఉందో దాంట్లో పాజిటివ్ నెగిటివ్ అని 2 ఆరాస్ ఉంటాయి. దాంట్లో వాళ్ళు వ్యతిరేకమైన ఆరాన్ని గ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. శివుని ఎలా పూజిస్తారు? శివలింగం మీద పాలు పోస్తారు, పంచామృతాలు పోస్తారు, పూజ చేస్తారు, చక్కగా అన్నం వండి నైవేద్యం పెడతారు. ఇదంతా ఒక యాంగిల్ అనమాట. అదే శివుని ఇంకో రకంగా పూజ చేస్తారు కదా, దానికి సంబంధించిన చైతన్యం గ్రహించుకోవడానికి దాన్ని నెగిటివ్ అనొచ్చో అనకూడదు, కాకపోతే అలా భావించను కొంతసేపు. ఆ రకమైన ఆరాన్ని వాళ్ళు గ్రహించుకోవడం కోసం బ్లాక్ ప్రిఫర్ చేస్తారు. రాత్రిపూట బ్లాక్ ఇవన్నీ కూడా నెగిటివ్ని కనెక్ట్ చేసుకోవడానికి ఉపయోగించేటువంటి ఒక వనరు కింద చెప్పచ్చు మనం. ఇక కొన్ని దీక్షలు చేసినప్పుడు బ్లాక్ ప్రిఫర్ చేస్తారు కదా, అవి ఆయా దోషాలు తొలగించుకోవడం కోసం, కంట్రోలింగ్ కోసం చేసేటువంటి పనుల కింద చెప్పచ్చు. ఉదాహరణకు అయ్యప్ప దీక్షలు లాంటివి అనమాట. ఇక ఇందులో చెప్పబడేది ఇది కర్ణ విద్య, ఇది రాత్రిపూట చేసేది. ఎక్కడైనా బయట ప్రదేశంలో మనకి నచ్చి ప్రశాంతంగా ఉంది ఇక్కడ చేసుకోవచ్చు అనుకున్నప్పుడు మాత్రం నలుపు రంగు వస్త్రాలు ధరించి చేయడం సర్వోత్తమం. గృహంలో అంటే ఇంటిలో నేను ఒంటరిగా ఉన్నాను, ఎవరి వల్ల ఏ డిస్టర్బెన్స్ లేదు అనుకునే వాళ్ళు చక్కగా వాళ్ళు ఇందాక చెప్పినట్టుగానే వ్యవస్థరంగా కూర్చుని కూడా చేసుకోవచ్చు. 10 రోజులు కనీసంగా చేయాలి ఈ సాధన. ఈ 10 రోజుల్లో తెలుస్తుంది ఆ చైతన్యం ఎలా ఉంటుంది అనేది. ఇది పాజిటివా నెగిటివా అనేది పక్కన పెడితే ప్రతి వ్యక్తికి కూడా
ఒక తత్వాన్ని అంటే మానవాతీతంగా ఏదైనా ఒకటి సాధించాలనే తపన ఉంటుంది కదా, దానికి సహకరిస్తుంది అనమాట. దేవుళ్ళు ఉన్నారా, దెయ్యాలు ఉన్నారా, ఇటువంటివి మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. వాళ్ళు కూడా ఇది ప్రాక్టీస్ చేయొచ్చు, ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. ఇక ఇది ప్రాక్టీస్ చేయడానికి సూర్యాస్తమనం తర్వాత అంటే రాత్రి 9 నుంచి 12 మధ్యలో నల్ల వస్త్రాలు కట్టుకోండి, ఏకాంత ప్రదేశంలో కూర్చోండి, ఆకాశం కనిపించేలా కూర్చోండి ఇవన్నీ చెప్పాను కదా. నైవేద్యం కూడా చెప్పేశాను. వామాచారంలోనే నైవేద్యం ఉంటుంది. శ్రోత్రియులకి ఇది పనికిరాదు, అంటే శ్రౌత ధర్మం పాటించే వాళ్ళకి ఇది పనికిరాదు అనమాట. ఒకవేళ వెజిటేరియన్స్ ఉంటారు, వాళ్ళల్లో నివేదన పెట్టడానికి అభ్యంతరం లేదు అనుకునే వాళ్ళు పెట్టచ్చు. ఎందుకంటే అందులో పెట్టిన నైవేద్యాన్ని తినాలి తాగాలని నియమం ఏం లేదు, పెట్టాలని మాత్రం ఉంది. కాబట్టి ఒకవేళ వెజిటేరియన్స్ అయినా నేను చేస్తాను అనుకునేటువంటి వాళ్ళు చక్కగా దీన్ని చేసుకోవచ్చు అనమాట. రాత్రిపూట ప్రారంభం చేశారు కదా, దీనికి సంకల్పాలు ఆచమనాలు ఇవి ఏమీ ఉండవు. మంత్రశాస్త్రంలో ప్రతిదానికి తత్వాచమనం ఉంటుంది కదా, అలాగే దీనికి కూడా ఆచమనం ఉంటుందేమో అనుకుంటారు చాలామంది. ఆ క్రియ అంతా వేరు, ఆ మంత్రం వేరు, అది గురుముఖంగా చెప్పుకోదగింది. ఇప్పుడు నేను చెప్పేదానికి అవి ఏమి ఉండవు, మీరు కేవలం ఆ మంత్రాన్ని పదే 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 చదువుతూ ఉండడమే. అలాగా అది కూడా మానసికంగా కొంతసేపు ఆ పదం మనకి వినిపించేలా చేస్తే చాలు. రాత్రిపూట భయం వేస్తుంది ఏ శబ్దాలు లేకపోతే, అందుకని కనీసం మన శబ్దం మనకు వినిపించేలాగైనా చేయాలి. ఏమీ లేకుండా మౌనంగా కూర్చున్నాం అనుకోండి, ఆకు చిటుక్కుమన్నా కూడా మనకి చాలా భయం అనిపిస్తుంది. అందుచేతను మన మాట మనకు వినిపించేలాగా చేసుకోవచ్చు. చాలామందిని ఇంటి పట్టునే చేస్తూ ఉంటారు. చెప్పాను కదా, కుటుంబం లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు చేసుకునే ఉద్దేశం ఉంటే చేసుకోండి. తొలి 10 రోజులు మాత్రమే ఈ విధానం నేను చెప్తుంటే మీకు. ఒకవేళ 10 రోజుల్లో యాక్సెస్ కనిపించలేదంటే ఇంకొక 10 రోజులు చేయండి. అది కూడా కనిపించలేదు అనుకోండి, వదిలేసేయండి. 20 రోజుల్లో కనిపించలేదు అన్న వాళ్ళైతే నాకు తెలిసి లేరు. కాకపోతే నేను మీకు చెప్పే సలహా ఏంటంటే దాని తర్వాత క్యారీ చేయకండి. అదంటే ఏంటో తెలుసుకుని వదిలేసేయండి తప్ప దాన్ని క్యారీ చేసుకుంటూ వెళ్ళారంటే ఇబ్బంది అవుతుంది. దాన్ని వదిలేయడానికి ఏం చేయాలో తెలుసా? సుమారుగా 7 మంగళవారాలు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆకుపూజ చేయించాలి. 108 తమలపాకుల మీద గంధ సింధూరంతో శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి వారికి సమర్పించి స్వామివారికి పూజ చేయించాలన్నమాట. ఇది కనీసంగా 7 వారాలు చేయించాలి దీని నుంచి బయటికి రావడానికి. ఎందుకంటే ఏదైనా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అది తీవ్రంగా కనెక్ట్ అయిపోయింది, ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు ఈ ప్రాక్టీస్ చేశారు కదా, మీలో ఉన్న పాజిటివ్ తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే ఆ నెగిటివ్ కనెక్ట్ అవ్వాలంటే మన దగ్గర ఉన్నటువంటి బలం కొంత పక్కకి వెళ్ళిపోతుంది, అది ఆ ప్రదేశాన్ని ఆక్యుపై చేస్తుంది అనమాట. మంత్రం విషయానికి వస్తే చాలా సులభంగా ఉంటుంది. హం హన్ స్వాహ. హం HAM హం, హన్ HAN హన్, స్వాహ అంతే. దీన్ని మనం పదే పదే చదువుతూ ఉండాలి. హం హన్ స్వాహ, హం హన్ స్వాహ. ఇలా ఒక్కరోజు ఓవర్ నైట్ ఒకరోజు ఒక వ్యక్తి కూర్చుని ఈ విధానం చేసినప్పుడు ఉదయం నుంచి ఆ వ్యక్తి మానేశాడు. ఎందుకు మానేసామని అడిగితే నేను ఆ ఎనర్జీని తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. దాన్ని బట్టి మీరు ఆలోచించండి, చాలా ప్రమాదకరమైన సాధన. ఎలా పడితే అలా చేసేయచ్చని మాత్రం అనుకోవద్దు. ఇది ఎక్స్పెరిమెంటల్ వీడియో అని నేను ముందే చెప్పాను కదా, మీరు ఏదో ప్రయోగాత్మకంగా దాని తత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఏదైనా ఒక మంత్రం చేస్తే మనం అసలు అది ఎలా ఉందో తెలుసుకోవచ్చు కదా అని ఉద్దేశం ఉంటేనే దీంట్లో దిగండి తప్ప దీన్నే చేసేసి దీంతో కర్ణపిశాచిని విద్యని యాక్టివేట్ చేసేసుకుని దాంతో ఏదో చేద్దామని మాత్రం అనుకోవద్దు. ఇది కేవలం మీకు తెలియడానికి మాత్రమే. దీని తర్వాత గురుముఖంగా చెప్పుకోదగినటువంటి మంత్రం ఉంటుంది. దాంట్లో హ్రీం బీజం ఉంటుంది, హ్రీంతోటే స్టార్ట్ అవుతుంది అది. దానికి అంగన్యాస కరణ్యాసాలు ఉంటాయి. నేను గతంలో వీడియో చేశాను, పిప్పలాద ఋషి అని చెప్పేసి, అదే మంత్రం అది. కాకపోతే అది గురుముఖంగా చెప్పుకోవాలి. గురువు అంటే ఎవరు? గతంలో ఎవరైతే ఆ విద్యను ప్రేరణ చేశారో వాళ్ళు ఇప్పుడు ఉపయోగించక్కర్లేదు. నాకు చెప్పే వ్యక్తి ఇప్పుడు కూడా ఉపయోగిస్తూ ఉండాలి. నేను వెళ్ళినప్పుడు నా గతం గురించి వాడు చెప్పాలి, అది నేను విని నాకు ఓకే అయితే నేను వాళ్ళ దగ్గర చెప్పుకుంటానంటే ఇంక జీవితంలో మీకు ఆ మంత్రం దొరకదు. గతంలో ప్రేరణ చేసిన వ్యక్తినే పర్వాలేదు, ఎందుకంటే దాని అనుభవాలు అతని దగ్గర సుస్థిరంగా ఉంటాయి. అతను ఆల్రెడీ ఆస్వాదించాడు కాబట్టి మీకు సులభంగా చెప్పగలుగుతాడు. ఇక అలాంటి వాడిని ఆశ్రయించి గతంలో ప్రేరణ చేశాడు కాబట్టి ఆ వ్యక్తి దగ్గర నుంచి మీరు గ్రహించి సాధన చేసే ప్రయత్నం చేయొచ్చు. ఇది కర్ణపిశాచి మంత్రాలు అందరూ చెయ్యాలని చెప్తున్నది కాదు, కాకపోతే దేని బలం దాందే, దేని గొప్పతనం దాందే. ఏ విద్యనే ఎవడో విమర్శించడానికి సరిపోదు, ఎందుకంటే అది విద్య మనకు అతీతంగా ఉంది, మనకన్నా పెద్దది అది. అందుచేతను నచ్చితే చేయండి, నచ్చకపోతే మానేసేయండి, దాన్ని పెద్ద విమర్శించక్కర్లేదు. నేను ఇంత సులభంగా అంటే ఇంతని ఓపెన్గా సింహి అపరాజితలో బహుశా చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే చెప్పాను కదా గతంలోనే దానికి చాలా నిబంధనలు ఉంటాయి. ఆమ్నాయం అనేది మీతో నేను నా అనుభవాన్ని స్పష్టంగా సమగ్రంగా పంచుకోవడానికి ఒక వేదిక కింద భావించండి. ఇది ప్రాక్టీస్ చేయడం ఏ రోజు పడితే ఆ రోజు చేయకుండా అమావాస్య రోజు రాత్రి నుంచి స్టార్ట్ చేయాలి.
అక్కడి నుంచి 10 రోజులు చేయొచ్చు. కొంతమంది పున్నమి రోజు రాత్రి ప్రారంభం చేసి అమావాస్య దాకా 15 రోజులు చేస్తారు. 15 రోజులు ఖచ్చితంగా చేస్తాను అనుకునే వాళ్ళు పున్నమి రాత్రి స్టార్ట్ చేయండి. లేదు 10 రోజులు చేసి ఆపేస్తాను అన్నవాళ్ళు అమావాస్య రోజు రాత్రి సంకల్పం చేసి 10 రోజులు చేయండి. ఈ 10 రోజుల్లోనూ మీరు చేస్తున్నప్పుడు మీరు మీ జీవితంలో ఇప్పుడు మనం కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు రోలర్ కోస్టర్ అంటారు, అంటే అది తిప్పేస్తూ ఉంటుంది మనం. అది ఎక్కిదాకా మనం కింద నుంచి చూస్తున్నప్పుడు భలే తిరుగుతున్నారు అనుకుంటాం. మనం ఎక్కి అది స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనకు తెలుస్తుంది అదంటే ఏంటో. అలా ఏదైతే కొత్త అనుభవం ఉందో రోలర్ కోస్టర్లో మీరు ఈ హం స్వాహ చేసినప్పుడు ఈ 10 రోజులు కూడా మీకు అలాగే ఉంటుంది. ఇది చూసిన తర్వాత బహుశా మీకు ఆసక్తి కలిగితే కనుక కర్ణ విద్య చెప్పుకోవాలనిపిస్తే గతంలో నేను సింహీయ పర్వతంలో వీడియో చేశాను, పూర్తిగా చూడండి. నచ్చితే కనుక దాంట్లోకి ప్రవేశించండి. ఈ కర్ణ విద్యనే కాకుండా మీకు చెప్పాను గతంలో యోగిని విద్యలు, ఇంకా యక్షిణి విద్యలు ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. వీటికి సంబంధించి అభ్యాసం చేసి వాళ్ళు ఏదైతే అనుభవించారో వాళ్ళ అనుభవాలు నాతో పంచుకున్నవి ఏవైతే ఉన్నాయో నా దగ్గర చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆమ్నాయం ఛానల్ ద్వారా మీతో సమగ్రంగా సంపూర్ణంగా పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఇదేంటో తెలుసా, సింహీ అపరాజితలో చెప్పలేనటువంటి మాటలు స్పష్టంగా మాట్లాడుకోవడానికి ఒక వేదిక. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.